కాసేపట్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ సభ ప్రజా దీవెన మీటింగ్ లో పాల్గొననున్న సీఎం. రైతు నేస్తం ప్రోగ్రాం ప్రారంభించిన రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ తో సమస్యల పరిష్కారం. తొమ్మిదేళ్ల తర్వాత షుగర్ ఫ్యాక్టరీ గేట్లు ఓపెన్, బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే రైతులకు నష్టమన్న శ్రీధర్ బాబు. మేడారంలో ముగిసిన హుండీల లెక్కింపు, ఆదాయం బ్యాంకులో డిపాజిట్ చేసిన అధికారులు. మహాశివరాత్రికి ముస్తాబైన వేములవాడ రాజన్న, 3 రోజుల జాతరకు ఏర్పాట్లు పూర్తి. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పలుచోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. రైతు సమస్యల పరిష్కారానికి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు సమస్యల్ని పరిష్కరించే వినూత్న కార్యక్రమం అన్నారు. దీన్ని రైతు వేదికలతో అనుసంధానిస్తామని చెప్పారు. 3 ఏళ్లలో దశల వారీగా 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపిస్తామన్నారు సీఎం రేవంత్. 97 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు వివరించారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయనున్నారు. దీనికోసం 4.07 కోట్ల నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. మార్కెట్ లో ఐకేపీ సెంటర్ల ద్వారా, ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి, అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లాంటి ప్యాడీ వరి కావచ్చు, ఈ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా 26 రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది. కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తి మిర్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని, తక్కువ నీళ్లతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట, ఎక్కువ లాభాలు రైతులు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నిటినీ మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ మీకు చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు. ప్రజల దగ్గరకు వస్తాం, తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలోని సమస్యలపై రైతులు నేరుగా చర్చించవచ్చని తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న భట్టి కీలక సూచనలు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు నేస్తం కార్యక్రమం అమలు కానుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులో రాకుండా అనేక అడ్డంకులు, జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వర్షాలు తక్కువగా పడటం వల్ల కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, మేజర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి డ్యామ్స్లో కానీ నీళ్లు అడుగంటిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం సమిష్టిగా ఈ పద్ధతిని ఎదుర్కొనే కార్యక్రమంలో భాగంగా అందరం సమిష్టిగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి వారు పిలిపించారు. దీన్ని అందరం కూడా గమనంలో తీసుకొని కొన్ని శక్తులు కావాలని ఒక వేరే రకమైనటువంటి ప్రచార కార్యక్రమం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే, రైతులుగా మీకు తెలియంది కాదు. దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు ఎక్కడ ఏ పంటకే నష్టపడకుండా ఉండే విధంగా, తాగటానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్న దాంట్లో సర్ది ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తోంది, ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ
రైతాంగానికి ఒక నూతన విధానాన్ని, సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని, నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్సూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిధి నుంచి ప్రతి రైతు వేదిక, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు, రైతు భరోసాతో పాటు రైతులందరూ కూడా సాంకేతికతని ఒడిసి పట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతోటి మమేకమై రైతుల పొలాలతోటే మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతిలో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, టానిక్ లిక్కర్ మార్ట్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి. శేర్లింగంపల్లిలోని మియాపూర్, గచ్చిబౌలిలోని క్యూ లిక్కర్ మార్ట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆబ్కారీ శాఖ అధికారులు. ఖాజాగూడ క్యూ లిక్కర్ మార్ట్లో అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, మియాపూర్లో జాయింట్ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు 100 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. 2016లో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో జారీ చేశారు. ఐ లైఫ్ పబ్, మరో 3 పబ్బులకు స్పెషల్ జీవోల ద్వారా అనుమతి ఇస్తూ జారీ చేసింది గత సర్కార్. దీంతో ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బీఆర్ఎస్ లో కీలక నేత అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ నిర్వాకమని గుర్తించారు. టానిక్ వైన్ షాప్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది జీఎస్టీ అధికారుల బృందం. డిపోల నుంచి తెచ్చిన మద్యం లెక్కల్ని చూపించాలని టానిక్ ఎలైట్ ను కోరింది. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఈ టానిక్ లిక్కర్ మార్ట్ సోదాలపై వివరాలేంటి? నగరంలో ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్ట్తో పాటు దానికి అనుబంధ సంస్థలకు సంబంధించి అలాంటి కార్యాలయాలపైన, ముఖ్యంగా టానిక్ లిక్కర్ మార్ట్ సంబంధించి ఏదైతే 11 ఫ్రాంచైజీలు హైదరాబాద్లో ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా ఏకదాటిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితము ఇటు కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు దాదాపు 11 ఫ్రాంచైజీలు టానిక్ సంబంధించి ఏతున్నాయో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా అనుమతులు తీసుకున్నారు. ముఖ్యంగా A4 ఎలైట్ అనే పర్మిషన్, దీనికి ఏదైతే టానిక్ సంబంధించిన లిక్కర్ మార్ట్కి A4 ఎలైట్ పర్మిషన్, అది కూడా ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ఒక ముఖ్య నేత అండదండలతోటే ఈ అనుమతులన్నీ కూడా వచ్చాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి టానిక్తో పాటు బోడుప్పల్లో ఉన్నటువంటి టానిక్ సంబంధించిన ఈ మార్ట్స్ సంబంధించి దాంట్లో పెట్టుబడులు ఎవరైతే పెట్టారో అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించిన పిల్లలు, దాంతోపాటు ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారుల పిల్లలు, అంటే పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా వ్యాట్ సంబంధించిన పేమెంట్ అనేది జరగలేదు. ముఖ్యంగా విదేశాల నుండి మద్యాన్ని తీసుకొచ్చే వెసులుబాటు, అలాంటి పర్మిషన్ కూడా ఈ A4 ఎలైట్ సంబంధించి ఇందులో ఉంటుంది. సో విదేశాల నుండి మద్యం ఇక్కడ దిగుమతి చేసిన తర్వాత దానికి సంబంధించిన వ్యాట్ పే చేయాల్సి ఉంటుంది. దాదాపు 70% వ్యాట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి వ్యాట్ పేమెంట్లో ఎక్కడా కూడా వీళ్ళు ఒక 7 ఏళ్ల నుండి, ఎప్పుడైతే A4 ఎలైట్ పర్మిషన్ వచ్చిందో అప్పటి నుండి కూడా ఎలాంటి ట్యాక్సులు చెల్లించలేదు అనేది కూడా ప్రాథమికంగా కొంతవరకు జీఎస్టీకి సంబంధించి, కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు గుర్తించినట్లు మనకు సమాచారం ఉంటుంది. సో ఇప్పుడైతే దాదాపు 11 ఫ్రాంచైజీల నగరంలో ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్ట్ సంబంధించిన 11 ఫ్రాంచైజీల్లో కూడా ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు ఏదైతే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన అధికారులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఈ టానిక్ మార్ట్ సంబంధించి, ఇది మాదాపూర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఈ టానిక్ సంబంధించిన మార్ట్ ఉంటుంది. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొత్తం ఇది 2 ఫ్లోర్స్ సంబంధించి టానిక్ సంబంధించిన మార్ట్ నిర్వహణ కొనసాగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా విదేశాలకు సంబంధించి ఏదైతే ఇతర దేశాల నుండి తీసుకొచ్చిన లిక్కర్ సంబంధించిన అమ్మకాలు మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంటాయి. అయితే ముఖ్యంగా ఈ డేటా మొత్తం కూడా 7 ఇయర్స్ సంబంధించి వీళ్ళు ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఎలాంటి ట్యాక్స్ చెల్లింపులు చేస్తున్నారు, ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు, ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించిన నెంబరింగ్తో సహా మొత్తం కూడా జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా టానిక్ సంబంధించి దాదాపు హైదరాబాద్
హైదరాబాద్లో 18 గోడౌన్లు ఉన్నాయి. సో ఆ 18 గోడౌన్లకు సంబంధించిన అనుమతులు అనుకోవచ్చు, లేకపోతే ఈ ఎంటైర్ వ్యవహారంలో కేవలము ఒక్క పర్మిషన్ తీసుకొని ఎన్ని షాప్స్ రన్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ట్యాక్స్ చెల్లింపు విషయంలో మాత్రం ఖచ్చితంగా అవకతవకలకు పాల్పడ్డారు అనేది కొంతవరకు ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ల నుండి కూడా ఈ ట్యాక్స్ సంబంధించి వ్యాట్ చెల్లింపు విషయాల్లో ఎక్కడా కూడా వీళ్ళు చెల్లించలేదు అనే అభియోగాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ముఖ్యంగా ఈ 7 ఇయర్స్ సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు 11 ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అనుకోవచ్చు, ట్యాక్స్ సంబంధించి ట్యాక్స్ చెల్లింపు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు ఇలాంటి వాటన్నిటిపైన కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేసి ఏకకాలంలో ఏకధాటిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు జీఎస్టీ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో క్షుణ్ణంగా ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన ప్రతి ఒక్క రసీదుని కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కూడా ఇటు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి విరుద్ధంగా నిబంధనలు పాటించకుండా కూడా ఈ టానిక్ సంబంధించిన ఫ్రాంచైజీలు టానిక్ సంబంధించిన లిక్కర్ మార్ట్లు ఏవైతున్నాయో వ్యవహరిస్తున్నారు అనే కోణంలో కూడా కొంతవరకు ప్రస్తుతము రైట్స్ అనేవి చేస్తున్నారు. ప్రస్తుతము హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వైన్ షాప్ సంబంధించి దాదాపు ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం టానిక్ సంబంధించిన మార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రము ఇష్టానుసారంగా 12 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా లిక్కర్ సర్వ్ చేస్తున్నట్లు కొంతవరకు కంప్లైంట్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఇప్పటికే టానిక్ సంబంధించిన లిక్కర్ మార్ట్ వద్ద అధికారులు చాలా క్లియర్గా ఒక నోటీస్ ఇంపార్టెంట్ నోట్ అంటూ ఒక నోటీస్ని కూడా పెట్టారు. ఆ నోటీస్లో చాలా క్లియర్గా ఎంత టైం వరకు లిక్కర్ సర్వ్ చేయాలి, లాస్ట్ వచ్చే కస్టమర్ లాస్ట్ ఏ టైంకి రావాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ నోటీస్ పెట్టిన పరిస్థితి. అంటే ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు ఇటు జిఎస్టీకి సంబంధించిన అధికారులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా టానిక్ సంబంధించి ఫ్రాంచైజీలు దాదాపు 11 ఫ్రాంచైజీల పైన ఏకధాటిగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ సోదాలకు సంబంధించి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ చెల్లింపు విషయంలో వీళ్ళు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు, దాంతోపాటు ఈ అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే కోణంలో పూర్తి స్థాయిలో ఇన్డెప్త్గా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు ఇటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. అధికారులు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఏదైతే విదేశాలకు సంబంధించిన లిక్కర్ బ్యాంక్ ఏదైతే ఉందో విదేశాలకు సంబంధించి ఇతర దేశాల నుండి లిక్కర్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ అమ్మకాలు చేస్తున్నప్పుడు ఆ లిక్కర్ సంబంధించిన ఎంటైర్ డేటా దానికి సంబంధించి ఎంతవరకు ఇక్కడ దిగుమతి చేస్తున్నారు, దానికి సంబంధించిన ట్యాక్స్లు ఎంతవరకు చెల్లించారు అనే కోణంలో మొత్తం కూడా ఇప్పటికే ఆరా తీశారు. సో లిక్కర్ మార్ట్ సంబంధించి ఇన్డెప్త్గా పూర్తి స్థాయిలో అధికారులు ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ లిక్కర్ మార్ట్ సంబంధించి గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి అక్కడ ముఖ్య నేతల అందదండలు అనుకోవచ్చు, లేకపోతే ఆ టైంలో ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వ అండదండలతోటి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారు అనే ఆరోపణలు అభియోగాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎంటైర్ డేటాను మొత్తం కూడా అధికారులు తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది, ఇంకా ఈ సోదాలు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి అంటే ముఖ్యంగా ఈ పన్ను ఎగవేతకు సంబంధించి ఎంత మేరకు ఈ పన్ను ఎగవేతకు సంబంధించి వీళ్ళు పాల్పడ్డారు అనే కోణంతో పాటు ఇటు నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఎంటైర్ రైట్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారులు కూడా బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. యశోద, థ్యాంక్ యూ అజయ్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట డక్కన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్లు షట్టర్స్ తెరుచుకున్నాయి. ఇవాళ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఫ్యాక్టరీని విజిట్ చేశారు. 9 ఏళ్ల తర్వాత చెరుకు రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. 9 ఏళ్లు మూతపడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీకి విముక్తి కలిగింది. ఫ్యాక్టరీ రివైవల్ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఫ్యాక్టరీని విజిట్ చేశారు. చక్కెర పరిశ్రమ రీఓపెన్ అవుతుందనే వార్తతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం మూసి ఉన్న గేట్లను ప్రధాన ఫ్యాక్టరీ షట్టర్లను తెరిచి శుభ్రం చేయడంతో పరిసర వాతావరణం పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయినటువంటి చక్కెర కర్మాగారం తెరుచుకోవడనే వార్త మాకు
చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారికి ఒక్కరోజు బస చేసి మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం మాట నిలుపుకున్నందుకు ఈ ప్రాంత రైతులుగా మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ ఫ్యాక్టరీ గేట్లు ఓపెన్ తెలుసుకున్నాయంటే మాకు ఆర్థికంగా మేము రాబోయే కాలంలో నిలదొక్కగలమనే ఆశ కలుగుతున్నది. ఇన్ని రోజులు నష్టపోయినాము, ఈ నష్టాన్ని సరే ఇకనైనా మేము పూడ్చుకోగలమనే ఒక ఆశ మాకు ఇప్పటి నుంచి కలుగుతున్నది. ఈ ప్రాంతం నుంచి దాదాపు మనకు 1,00,000 టన్నులు మన పక్కకు ఉన్న గాయత్రికి పంపుతున్నాం. దాంతో గాయత్రికి పంపడం వల్ల ఒక్కొక్క టన్ ఎంబడి ఒక 500 నుంచి 600 రూపాయలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అదనంగా భరిస్తున్నాం. ఒక 1,00,000 టన్నుల వరకు అంటే ఒక 9 నుంచి 45 కోట్లు ఇవ్వాలి. సంవత్సరానికి 5 కోట్లు అంటే 45 కోట్లు ఇవాళ నష్టపోయినాం. ఈ సీజన్ ఏదైతే ఇప్పుడు సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ వరకన్నా ఖచ్చితంగా నడిపితే మన చాలా ఒక 5 లక్షల టన్నులు చెరుకు పండిస్తాం. 5 లక్షలు ఇంటూ అంటే ఈ ఏట ఒక 25-30 కోట్లు మనం ఇక్కడ మా రైతులు లాభపడతారు అదనంగా. ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు రైతులతో సమావేశమయ్యారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. త్వరలోనే చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరుస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం గాని ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలని ఆ ప్రభుత్వం తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం చేస్తాం. ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరగా నివేదిక సమర్పించి వచ్చే సీజన్ వరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సాగదీయకుండా ఇప్పుడు త్వరితగతిన రిపోర్ట్ ఇచ్చి దీన్ని వచ్చే 2025 సీజన్ నడుస్తుందని మాకు చెప్పినట్టయితే మేము జూన్లో విత్తనం చెరుకు నాటుకొని 3 లక్షల టన్నులు మేము ఇక్కడ పండించి చూపిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులతో పాటు షుగర్ ఫ్యాక్టరీని విజిట్ చేసిన వారిలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ యస్మిన్ పాషా ఉన్నతాధికారులు ఉన్నారు. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయింది. 4 రోజుల జాతరలో భక్తులు కానుకలు నిండిన 540 హుండీల లెక్కింపు పూర్తయింది. ఇలా వచ్చిన ఆదాయం బ్యాంకులో డిపాజిట్ చేశారు. రికార్డు స్థాయిలో భక్తుల నుంచి కానుకల రూపంలో ఆదాయం లభించింది. అయితే ఖాళీ అయిన హుండీలు మళ్లీ ఎక్కడ భద్రపరుస్తారు, ఇప్పుడు ఇక్కడి నుంచి తరలిస్తారు, ఈ 100 హుండీలు ఇతర జాతరలకి ఉపయోగిస్తారా అనే దానిపై వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వచ్చిన భక్తులు తమ మొక్కుల రూపంలో కానుకలు వేసిన హుండీల లెక్కింపు అయితే పూర్తయింది. 540 హుండీలను ఈసారి మహాజాతర కోసం ఏర్పాటు చేశారు. మరి ఇన్ని హుండీలను ఓపెన్ చేశారు. ఇందులో వేసినటువంటి కానుకలన్నింటినీ కూడా లెక్కలు చేశారు. ఇందులో ప్రధానంగా బంగారం, వెండితో పాటు ఇటు నగదు రూపంలో కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. దాదాపు 6 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా ఈసారి వచ్చింది. అదేవిధంగా వడి బియ్యానికి సంబంధించి కూడా సపరేట్ హుండీలన్నీ ఏర్పాటు చేస్తారు. మరి ఇన్ని 100 హుండీలకు సంబంధించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర కోసం ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు ఈ హుండీలన్నీ ఖాళీ అయిపోయాయి. వీటన్నిటిని కూడా ఎక్కడికి తరలిస్తారు? ఈ హుండీలను మళ్ళీ దేనికైనా ఉపయోగిస్తారా మరో జాతరకు? లేదా ఎందుకు అంటే ప్రతి హుండీ మీద కూడా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఇలా మహాజాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసినామనే పేర్లు ఉంటాయి. మరి ఈ హుండీలన్నింటినీ ఎక్కడ భద్రపరుస్తారు? వీటికి ఏమన్నా సపరేట్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఎండోమెంట్ అధికారి సునీత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, జాతరను విజయవంతం చేశారు. హుండీ లెక్కింపుకు సంబంధించి కూడా ఈసారి రికార్డు స్థాయిలో తక్కువ టైంలోనే పూర్తి చేశారు. ఇప్పుడు హుండీలకు సంబంధించి ఖాళీ అయిన హుండీలను ఏం చేస్తారు అనేది చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఈ హుండీలను ఎక్కడ ఉంచుతారు, ఏమేం చేస్తారు? ఈ జాతరకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి అన్ని హుండీలను విప్పేసిన తర్వాత ఈ హుండీలను మళ్ళీ తిరిగి మనం మేడారం దేవస్థానం ప్రాంగణంలోనే భద్రపరుస్తామండి. ఈ హుండీలను రెగ్యులర్గా జాతర కాకుండా రెగ్యులర్ టైమ్స్లో మనము గద్దెల మీద అక్కడ ఉంచుతాము. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్లో హుండీలు తక్కువ పడితే అక్కడ వాళ్ళు ఈఓ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించి తద్వారా వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ మేడారం ఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మొత్తానికి అన్ని హుండీలు కూడాను మేడారం దేవాలయ ప్రాంగణంలో భద్రపరచడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ జాతరకి ఉపయోగించే ముందు ఇవన్నీ కూడాను చెక్ చేస్తారండి. మైనర్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, కొన్ని ఊడిపోయి వెల్డింగ్స్ చేయాల్సినవి అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మైనర్ రిపేర్స్ చేయించిన తర్వాత మళ్ళీ దీనికి కలరింగ్ వేయించి హుండీలకి ఏ అమ్మవారి దగ్గర ఏం పెడతామనేది నేమ్స్ రాస్తాము, వాటికి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడాను జాతరకి 1 month నుంచి కూడాను రెడీ చేసుకొని
మనం బిఫోర్ 1 మంత్ నుంచి కొన్ని హుండీలు పెడతాము. జాతర టైంకి ఇంకా అడిషనల్గా మొత్తంగా 540 హుండీలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ హుండీలు ఈసారి ఏర్పాటు అంటే ఒక్కొక్కసారి కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అంటే కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, బెల్లం వేయడం కావచ్చు, కొన్ని దాంతో కరెన్సీ పాడైపోతుంది. కొన్ని మాడిఫై చేసే ప్రయత్నం చేశారు. ఈసారి హుండీలకు సంబంధించి కూడా మళ్ళీ ఈసారి ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? నెక్స్ట్ జాతరకు సంబంధించి ఎట్లా మాడిఫై చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది? లాస్ట్ జాతర ఎక్స్పీరియన్సెస్ దాని మీద ఈసారి అమ్మవారి గద్దెల దగ్గర పెట్టిన హుండీలలో కొబ్బరి నీళ్ళు అవన్నీ పడకుండా ప్రత్యేకంగా మా డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆ తొండం ట్రంక్ టైప్లో చేయి పెట్టి వేసే విధంగా మేము ఒక 50 హుండీస్ చేయడం జరిగిందండి. దాని ద్వారానే ఈసారి డ్యామేజ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. తొందరగా హుండీ కౌంట్ చేసుకోవడానికి అవకాశం లభించింది. ఈ నెంబర్ అనేది నెక్స్ట్ జాతరకి ఇంకా ఎక్కువ 100, 150 ఆ విధంగా ఈసారి ఇంకా ప్లాన్డ్గా చేసుకొని మేము అరేంజ్ చేయడానికి అనుకుంటున్నాం. ఈ హుండీలలో ఎక్కువ అంటే నోట్లు డ్యామేజ్ అయినటువంటి ఏ ప్లేసెస్లో పెట్టిన ఎక్కువ అయినాయి అనేది జాతర సమయంలో గుర్తించారు. అట్లాంటి దగ్గర ఎట్లా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందని అనుకుంటున్నారా ఈసారి? ఇది మెయిన్గా సమ్మక్క అమ్మవారి గద్దె, సార్లమ్మ అమ్మవారి గద్దె చుట్టూ పెట్టిన హుండీలు మీద ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు కొట్టడము, తర్వాత బెల్లము, కొబ్బరికాయలు కూడా హుండీలో వేయడం జరిగిందండి. ఆ గద్దె చుట్టూ ఉన్న హుండీలు ఎక్కువగా ఇది అవ్వడం జరిగింది. ఈసారి అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి వీలు లేకుండా ఓన్లీ అవి వేయడానికి మాత్రమే అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హుండీలన్నింటినీ మళ్ళీ మేడారంకు ఎప్పుడు తరలిస్తారు? ఈరోజు మనకి మొత్తం హుండీ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయి హుండీలన్నీ కూడాను కంప్లీట్గా బయట పెట్టడం జరిగిందండి. ఇవన్నిటిని కూడాను ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ అవర్స్ నుంచి మళ్ళీ మేడారంకి లేదు ఆర్టీసీ కాదు, నార్మల్ ట్రాన్స్పోర్ట్ ఈఓ గారు ఎంగేజ్ సెక్యూరిటీతో వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నార్మల్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు పంపించేస్తారు. ఇది ప్రస్తుతం హుండీలకు సంబంధించి అమ్మవారి కానుకలతోటి నిన్నటి వరకు నిండిపోయినటువంటి ఈ హుండీలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మేడారంకు ఇవన్నీ కూడా తరలిస్తారు. మేడారం మళ్ళీ మహాజాతర సమయంలో ఈ హుండీలన్నింటినీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ జాతర సమయంలో భక్తులు కానుకలు వేయడానికి ఏర్పాటు చేస్తారు. ఇది హుండీలకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హుండీ లెక్కింపు సెంటర్ నుంచి.